ఏయ్ జాగ్రత్త, దూరంగా ఉండు, పోలీసు ఒలికిపోతుంది. నమస్కారం సీఎం గారు. రారా పులుసు పాప, మోహిని కుండలో అమృతం తీసుకొచ్చినట్టు ఏదో తెచ్చినట్టునో. ఈ చేతిలో చేపల పులుసండి, మీకిష్టమని తెచ్చా. ఈ చేతిలో రొయ్యల వేపుడండి, మీ అబ్బాయికి ఇష్టమని తెచ్చా. ఇవన్నీ తెచ్చి నన్ను మోహమాట పెట్టేస్తున్నావు. పాడి పరిశ్రమ శాఖ నా చేతిలో పెట్టారు, రుణం తీర్చుకోవాలిగా. మీరేమో ఏది ముట్టుకోరు, టీటోట్లరు, ఇలాగైనా తీర్చుకోవాలిగా మరి. సార్, విద్యాశాఖ మంత్రి గారు అంబ సుబ్బారాయుడు గారు వచ్చారు. రమను. వాళ్ళు వచ్చారుగా, నేనెందుకు వెళ్తాను. వద్దొద్దు, ఒంటరిగా దొరికితే నన్ను వాయించేస్తారు. నమస్కారం సీఎం గారు. నమస్కారం. పర్వాలేదు, కూర్చోండి. వద్దులేండి, మీరు ఏదో కాస్త బిజీగా ఉన్నారుగా, మేము కాసేపు బయట కూర్చుంటాం. మన పార్టీలో ఎవరి బతుకులు ఎవరికి తెలియలేండి. శ్రీరాముడిని మెహందీ బజార్కి తీసుకెళ్తే పవిత్రంగా తిరిగి వస్తాడేమో గాని, మన పాలిటిక్స్ లో చేరిస్తే మాత్రం లక్ష్మణుడితో యుద్ధమే చేస్తాడు. అదిగో అదిగో, అట్ట టెన్షన్ పెట్టి మాట్లాడమాక, నాకు సర్ర లేచిపోద్ది బీపీ. ఆగవయ్యా. సాయోజీ గారు, మీ అల్లుడు గారి కేసు రాష్ట్ర వ్యాప్తంగా గొడవగా ఉంది. ఇప్పుడు ఆ కలెక్టర్ మీద ఏ చర్య తీసుకున్నా? సీఎం గారు నా కుడి చేతిలో కాలుతున్నా. కొడుకు అరెస్ట్ అయ్యేసరికి మతిపోయినట్టుంది. మనం మాట్లాడుతుంది సీఎంతోనే. అయినా ఇప్పుడు నేను ఏమన్నాను బాబా, సీఎం గారు అంటే నా కుడి చేతిలో ఎలుగుతున్న కాగడాలు అంటాడు అని అందరికీ చెప్పుకుంటున్నాను అంటున్నా. ఏమండే, మీరు అడిగితే తలుపులు మూసేసి మీ కాళ్ళు పట్టుకుంటున్నా, మీరు అడగకుండానే అసెంబ్లీలో మీ తరఫున చెయ్యి ఎత్తేస్తున్నా. అటంటోని నా గురించి మీరు పట్టించుకోకపోతే నేను ఎప్పుడో తలెత్తానా? నాయకుడికి కావాల్సింది తలెత్తే కార్యకర్తలు కాదయ్యా, చేతులెత్తే అనుచరులు మాత్రమే. వెళ్ళు, ఆ కలెక్టర్ ముందు తలెత్తుతావో చేతులెత్తుతావో నీ ఇష్టం. కేసు విత్డ్రా అయ్యేలా చూడు.